మాలాగా క్లౌడ్ కిచెన్స్ కంప్లీట్‌గా ఆన్‌లైన్ ఆర్డరింగ్ పైన డిపెండ్ అయిన వాళ్ళకి స్విగ్గీ చేసే మోసాలు ఇలాంటివి చాలా మందికి జరిగే ఉంటాయి. ప్రెజెంట్ ఇప్పుడు అది నా వరకు వచ్చింది. ఇదివరకు చాలా జరిగాయి. జస్ట్ ఫాలో అప్‌లో క్లియర్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అది ఇప్పుడు పీక్స్‌కెళ్ళిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ క్లౌడ్ కిచెన్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి జస్ట్ అవేర్‌నెస్‌గా ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో, దయచేసి ఈ వీడియో డీటెయిల్‌గా చూడండి. మాకు జరిగిన ఫ్రాడ్ ఏంటో నేను మీకు క్లియర్‌గా లైవ్ ప్రూఫ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో అండి. వెల్కమ్ టు భార్గవీస్ హోమ్ హబ్. స్విగ్గీలో మనం డిపెండ్ అయిపోయి ఉంటాం కాబట్టి స్విగ్గీ మనతో ఎలాంటి డిస్కౌంట్స్ విషయంలో గానీ, యాడ్స్ విషయంలో గానీ, ఇలా ఎన్నో క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. కూపన్స్ అని. సో, అలాంటి వాటిపైన ఎంతలా మనకి ఫ్రాడ్ అనేది చేస్తుంది అనే దానిపైన నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఓన్లీ స్విగ్గీ అంటుంది అని అనుకోవద్దండి. ఎందుకంటే నాకు జరిగిన ఫ్రాడ్ స్విగ్గీతోనే ఉంది కాబట్టి నేను మీకు అవేర్‌నెస్ కోసం క్రియేట్ చేస్తున్నాను. వేరే ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి మేము టై అప్ అయినవి. వాటితో మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి నేను ఎలాంటి వాటి పేర్లు అసలు తీయట్లేదు. సో, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. దాన్ని బట్టి మీకు ఇంకా నా ఛానెల్‌లో నెక్స్ట్ ఇలాంటి కంటెంటే చాలా ఉంటుంది. క్లౌడ్ కిచెన్‌లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ మాత్రమే చెప్తాను నేను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటాను. ఈ ఓన్లీ డిస్కౌంట్స్, యాడ్స్ అనే కాదండి. మన దగ్గర తీసుకునే కమిషన్ కానీ, మన దగ్గర నుంచి ఇంకా అడిషనల్‌గా ఎలాంటి చార్జెస్ వాళ్ళు కట్ చేస్తారు, మనం ఎప్పటికప్పుడు ఎలా వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎలా ఫాలో అప్స్‌కి వెళ్ళాలి అనేది ప్రతీదీ డీటెయిల్‌గా కంటెంట్స్‌లో ఇస్తానే ఉంటాను. ఫాలో చేయండి నా ఛానెల్. ఈ ఫ్రాడ్ రిలేటెడ్‌గా లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ షాట్స్. ఇట్లా మనకు స్విగ్గీ యాప్ ఉంటుందండి. మనకి వీక్లీ పే అవుట్స్ వచ్చేసి ఈ పే అవుట్ దాంట్లో చూపిస్తుంది. సో, నేను రాండమ్‌గా మీకు లాస్ట్ వీక్‌ది చూపిస్తున్నానని చెప్పాను గదా! లాస్ట్ వీక్‌ది ఇది నాకొచ్చిన పే అవుట్ 7,824 కనిపిస్తుంది గదా! అది. ఈ డీటెయిల్స్‌లోకెళ్తే యాక్చువల్‌గా ఇక్కడ చూడండి, నేను చేసిన టోటల్ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 65 ఆర్డర్స్. దానికి టోటల్ అమౌంట్ కస్టమర్ పే చేసిన అమౌంట్ 23,770. ఇది ఫస్ట్ కాలమ్. సో, అందులో రెస్టారెంట్ డిస్కౌంట్స్ అనేసి 320 చూపిస్తుంది గదా! ఇది మేమే పెట్టాము. సో, 320 రూపీస్ ఒక 2 డేస్ రన్ చేసాం డిస్కౌంట్స్. అది యాక్సెప్టబుల్. మళ్ళీ దాని కింద కూపన్ బేస్డ్ అని వచ్చింది కదా! ఇది మాకు అనాథరైజ్డ్. ఇది మాకు తెలియకుండానే చేసేసాడు. 827.48 రూపీస్. సో, ఓవరాల్‌గా దీంట్లో జీఎస్టీ కలెక్ట్ చేసింది 1115.22 చూపిస్తుంది కదా! అది ఇక్కడ ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నవి ఇవన్నీ. దాని తర్వాత టోటల్ ఫీజ్ వచ్చేసి కమిషన్ ఏదైతే తీసుకుంటారో వీళ్ళు యాక్చువల్‌గా చెప్పే కమిషన్ 28% ఉంటుంది. అది తీసుకున్నాడు. అలాగే పేమెంట్ కలెక్షన్ చార్జెస్ అంటే ఆన్‌లైన్‌లోనే పేమెంట్ కలెక్ట్ చేసుకుంటాడు కదా ముందే. దానికి తీసుకున్న చార్జెస్ ఇవి. ఇక్కడ కింద చూడండి, లాంగ్ డిస్టెన్స్ చార్జెస్ అని 945 రూపీస్ డిడక్ట్ చేశాడు. ఇది ఆల్రెడీ కస్టమర్ దగ్గర తీసేసుకొని ఉంటాడు. తీసేసుకున్నాక కూడా మళ్ళీ మా దగ్గర కూడా లాంగ్ డిస్టెన్స్ కలెక్టెడ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ అనేసి మా దగ్గర కూడా కట్ చేశాడు. అంతే కాకుండా కంప్లైంట్ అండ్ క్యాన్సిలేషన్ చార్జెస్. కంప్లీట్‌గా ఇది రెస్టారెంట్ షేరే ఉంటుంది. రిప్రజెంట్ ద అమౌంట్ చార్జ్డ్ ఇన్ కేస్ ఆఫ్ కస్టమర్ క్యాన్సిలేషన్ ఫ్రమ్ రెస్టారెంట్ యాస్ పర్ ద సెల్లర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. దీనికి మా దగ్గర 261 రూపీస్ డిడక్ట్ చేశాడు. అది కాకుండా టోటల్ టాక్సెస్. ఈ టాక్సెస్ లో జీఎస్టీ మ్యాండేటరీ, ఈ టీడీఎస్ జీఎస్టీ ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఇది 100% ఎంత సేల్ అయినా ఈ పర్సెంటేజ్ అనేది కట్ అవుతుంది. ఇది యాక్సెప్టబుల్. దాని తర్వాత గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్స్ అని చూపించాడు కదా! ఇది ఇక్కడ చూడండి, 4,174 రూపీస్ డిడక్ట్ చేశాడు. అందులో కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి 380 రూపీస్ తీసుకున్నాడు కాస్ట్ పర్ క్లిక్ కి. ఇది కూడా మాకు తెలియకుండానే యాక్టివేట్ చేసిన యాడ్ ఇది. దాని తర్వాత సర్చ్ యాడ్స్, ఎవరైనా మన పేరుతో సర్చ్ చేస్తారు కదా మెన్యూని, దానికి అలా సర్చ్ చేసి ఆర్డర్స్ ఇచ్చిన దానికి 1,770 రూపీస్ డిడక్ట్ చేశాడు. అంతేకాకుండా యాడ్స్ అండ్ ఆఫర్స్ ఏదైతే స్పెషల్ యాడ్స్ ఇచ్చారో ఇది ఏదో మేమే తీసుకున్నట్టుగా ఆప్టెడ్ బై రెస్టారెంట్ అని ఇచ్చాడు 2,022 రూపీస్. ఇందులో ఏ ఒక్కటి కూడా మాకు సంబంధం లేదండి. కంప్లీట్ గా మేము చేసే సేల్ 23,000 లో 4,174 రూపీస్ ఇలాంటి డిడక్షన్స్ కి వెళ్ళిపోయి, అది వాళ్ళ కమిషన్ కాకుండా ఇలాంటి డీటెయిల్స్ లోకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్ని ఆర్డర్స్ చూడండి. 8 ఆగస్ట్ 9 ఆగస్ట్ కి ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చారు. అప్ టు 36 ఫర్ ఆల్ స్లాట్స్. కంప్లీట్ గా ఫ్లాట్ డిస్కౌంట్ అది. తర్వాత అప్ టు 288 ఫర్ ఆల్ స్లాట్స్. ఇది ఒకవేళ మేము డీటెయిల్స్ లోకి వెళ్ళినా కూడా మేము క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అనేది రాదండి ఇక్కడ. కంప్లీట్ గా బ్లైండ్ గా ఆఫర్స్ పెట్టేసి మాకు ఎలాంటి ఆథరైజేషన్ ఇవ్వకుండా ఇక్కడ చూడండి, అప్ టు 1,500 బడ్జెట్ ఫర్ 22 డేస్ ఎట్ 1.2 పర్ కాస్ట్ 100 వ్యూస్ కి ఇచ్చాడు. ఇది కూడా మేము అడగలేదు, స్టిల్ మాకే వచ్చింది. దీనికి బిల్ అమౌంట్ చూడండి 1,770. సో, ఇలా మేము అడగకుండా అనాథరైజ్డ్ గా ఇన్ని ఇచ్చుకుంటూ మేము అడగలేదు ఆయన ఇవ్వమని, కానీ ఇచ్చేసాడు. ఇచ్చేసి విచ్చలవిడిగా ఈ అమౌంట్ అయితే డిడక్ట్ చేసేసుకున్నాడు. ఫస్ట్ టు 8 ఆగస్ట్ చూడండి, ఇందాక చూపించాను కదా 2022 అని. ఆ 2022 ఇక్కడ ఆల్రెడీ డిడక్ట్ బిల్డ్ అమౌంట్ అనేది చూపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ ఇందాక డిడక్ట్ అయిపోయింది దాంట్లో ఉంటుంది. అలా తెలియకుండా ఇక్కడ వచ్చింది కదా 2022 అని, ఈ అమౌంట్ అక్కడ డిడక్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో, అలాగే
అదర్ చార్జెస్ అండ్ రీఫండ్స్ కింద కస్టమర్ కి నో ఫీ వీక్ అని క్యాష్ బ్యాక్ ఇచ్చాడండి. 1504 రూపీస్ ఏదో ఇచ్చాడు. ఇది కూడా మాకు తెలియదు. అంటే బిఫోర్ డేట్ మాకు వెనస్డే పే అవుట్ వచ్చే ముందు రోజు వరకు కూడా ఇది మాకు మైనస్ లో చూపించలేదు. అంటే మాకు వచ్చే అమౌంట్ లోనే చూపించింది తప్ప మాకు మైనస్ అయిన అమౌంట్ ఎక్కడ చూపించలేదు. సో ఓవరాల్ గా ఇక్కడ డిడక్షన్స్ చూడండి ఒకసారి. 23,000 సేల్ అయితే ఒక్కొక్క డిడక్షన్స్ అన్ని తీసేసుకుంటూ పోతే మాకు వచ్చింది ఎంత? 7,824 రూపీస్. సో 65 ఆర్డర్స్ లో మాకు పే చేసింది ఓన్లీ 20 ఆర్డర్స్ ప్లస్ అమౌంట్ కి మాకు పే చేశారు. మిగతా ఆర్డర్స్ అంతా వాళ్ళే తీసేసుకున్నారు. ఇందులో ఏది నిజంగా రన్ అయింది, రన్ అవ్వలేదు అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఎలాంటి డీటెయిల్స్ ఉండవండి. జస్ట్ బ్లైండ్ గా ఇక్కడ మనం డీటెయిల్స్ లోకి వెళ్తే రెస్టారెంట్ షేర్ అని చూపించేస్తుంది అంతే. అది రెస్టారెంట్ షేర్ ఎలా ఎవరు అప్రూవ్ చేస్తే వచ్చింది అనేది మనకి ఎలాంటి ఐడియా అనేది రాదు. చెప్పరు కూడా, మనం అడిగిన ఫాలో అప్ లో చెప్పరు. దాని ఒకటి సుశాంత్ అని ఒకటి పిఓసి. నేను ఎప్పటి నుంచి తనతో ఫాలో అప్ లో ఉన్నాను అంటే డేట్ 27th మే అండి. 27th మే నుంచి ఇదే డిస్కౌంట్స్ గురించి, ఇదే ఏమంటారు యాడ్స్ గురించి నేను అడుగుతానే ఉన్నాను ఆపేయమని. ఎప్పటికప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఒకటి పెట్టాను. ఒక ఆర్డర్ వచ్చింది మాకి 2 ప్లేట్స్ పూరి విత్ చికెన్ కర్రీ. ఆర్డర్ వాల్యూ 558. అందులో ఫ్లాట్ గా డిస్కౌంట్ 200 ఇచ్చేసాడండి. అంటే మాకేం మిగులుతుంది అక్కడ? మీరు 500 లో 200 పోతే ఇంకా మేము సర్వ్ చేసిన అమౌంట్ కి వాల్యూ ఎక్కడ ఉంది అక్కడ? నేను ఇక్కడ అదే అడిగాను తనను. అడిగితే ఐ స్టార్ట్ ఇక్కడ చూడండి, వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ ఆపరేషన్స్ ఆన్ స్విగ్గీ అని అడిగింది. నేను మిగతా డీటెయిల్స్ అన్ని ఇస్తానే ఉన్నాను తనకి. నేను ఒక 10 మెసేజ్లు పెడితే దానికి ఒక రిప్లై ఉంటుందండి నాకు. ఇలా అడిగి అడిగి విసిగిపోయాం మేము. రైజింగ్ టికెట్ అంటారు, విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అంటారు. కానీ అవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పుడు నేను అడుగుతూ నేను మేలో స్టార్ట్ చేస్తే టిల్ టుడే ఈ రోజు లాస్ట్ మెసేజ్ చూడండి. ఈ రోజు మార్నింగ్ కూడా నేను పెట్టాను. మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ ఫాలో అప్ లో ఉన్నాను. ఐ గెట్ బ్యాక్ టు యూ అనేసి అంటుంది తప్ప ఇక్కడ కూడా అంటుంది ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, లెట్ మీ డన్ దిస్ అనే సొల్యూషన్ తప్ప ఇంకొక మాట రాదు వాళ్ళ దగ్గర నుంచి. అది సొల్యూషన్ కూడా కాదు. ఇంకొక అతను ఉన్నాడు సుశాంత్ అని. ఆయనకి మెసేజెస్ కాల్స్ ఎన్ని చేసినా, స్క్రీన్ రికార్డింగ్స్ ఎన్ని పెట్టినా రెస్పాండ్ అవ్వడు. నిన్న మొన్న అన్ని పెడతా ఉంటే ఈ రోజు రిప్లై ఇచ్చాడు. డిడ్ నికిత అంటే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా తన గురించి, తను ఎక్కడైనా మీకు అప్రోచ్ అయ్యిందా అనేసి నాకు రిప్లై ఇచ్చాడు. చూసారు కదా నేను చూపించిన ప్రూఫ్ జస్ట్ లాస్ట్ వీక్ దేనండి. ఇది వరకు కూడా మాకు జరిగాయి ఇలాంటివి అని చెప్పాను కదా. జస్ట్ లాస్ట్ వీక్ దే చూసుకుంటే ఓవరాల్ గా 23,000 సేల్ జరిగితే మాకు వచ్చిన అమౌంట్ 7,000 చేంజ్. అంటే ఆల్మోస్ట్ 65 to 70% స్విగ్గీ వాడే డిడక్ట్ చేసుకున్నాడు. అందులో 65 ఆర్డర్స్ అంటే 65 ఆర్డర్స్ యావరేజ్ గా డివైడ్ చేసుకున్నా కూడా మాకు ఇచ్చిన వాల్యూ ఓన్లీ 22 ఆర్డర్స్ వాల్యూ మాకు ఇచ్చి మిగతా రెస్ట్ ఆర్డర్స్ మొత్తం 40+ ఆర్డర్స్ అమౌంట్ మొత్తం డిడక్ట్ అయిపోయింది. అందులో అడిషనల్ చార్జెస్ అదోటి ఇదోటి అని చూపిస్తున్నారు కదా. అందులో కస్టమర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే స్పెసిఫైడ్ రెస్టారెంట్ కానీ కిచెన్ కానీ నుంచి బుక్ చేసుకుంటే అది మీకు దూరంగా ఉంది అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉంది అన్నప్పుడు మీకు అక్కడ ముందుగానే చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ అనేసి. దానికి అడిషనల్ గా చార్జెస్ వేస్తాడు. సో అది మీ దగ్గర కలెక్ట్ చేసి మా దగ్గర కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన ఆర్డర్ కి మా దగ్గర కూడా కట్ చేస్తున్నాడు. సో ఇలా రెండు వైపులుగా మనము అటు కస్టమర్ ఇటు రెస్టారెంట్ పార్ట్నర్ రెండు వైపులుగా స్విగ్గీకి బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఏ రకంగా కస్టమర్ కి బెనిఫిట్ కాదు లేదా రెస్టారెంట్ కి బెనిఫిట్ కాదు. సో అండ్ ఇంకొకటి అంటాడు అడిషనల్ గా మళ్ళీ మా దగ్గర కూడా తీసుకుంటున్నాడు రెస్టారెంట్స్ దగ్గర. అది కాకుండా యాడ్స్ ఏదైతే రన్ చేశాడో యాడ్స్ రన్ చేసిన దాంట్లో మాకి 1% కూడా దాని మీద అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ మా వైపు నుంచి మా కిచెన్ కి నేను వన్ అండ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అండి. నేను ఆథరైజేషన్ ఇవ్వకుండా ఎవరు యాక్టివేట్ చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఒకవేళ యాక్టివేట్ చేస్తున్నారు మాకు మంచి సేల్ వస్తుంది అనే ఉద్దేశంలో యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రేయర్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా కిచెన్ కి కానీ రెస్టారెంట్ ఓనర్స్ లేదా పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రేయర్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మేము ఇలా స్విగ్గీ నుంచి ఇలాంటి ఆఫర్స్ రన్ చేయాలనుకుంటున్నామని. అలాంటిది ఏమి ఇవ్వడండి. కంప్లీట్ గా వాళ్ళంతట వాళ్ళు ఇష్టానుసారంగా యాడ్ ఆఫర్స్ కూపన్స్ కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కస్టమర్స్ మీరు కూడా అవేర్ గా ఉండాలి. లాంగ్ డిస్టెన్స్ చార్జెస్ అని మీ దగ్గర పే తీసుకుంటున్నాడు, డెలివరీ చార్జెస్, కొంచెం వర్షం పడిందంటే సర్చ్ చార్జెస్ అంటాడు. సో అలా ఏ రకంగా కూడా బెనిఫిట్ అనేది లేదు. మీరు ఒకవేళ స్విగ్గీ త్రూయే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మాత్రం అస్సలు రావద్దనే చెప్తాను. స్విగ్గీ త్రూ ఆర్డర్స్ ఇవ్వద్దనే చెప్తాను. దయచేసి వేరే ప్లాట్ఫామ్స్ నుంచి మాకు ఆర్డర్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ గా మా కిచెన్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. గూగుల్లో మైల్డ్ మీల్ కిచెన్ అని టైప్ చేస్తే మా డీటెయిల్స్ అన్ని వస్తాయి, కాంటాక్ట్ డీటెయిల్స్. లేదా నేను స్క్రీన్ పైన కూడా మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు మా కాంటాక్ట్ అయ్యి లేదు బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే అట్లీస్ట్ హెవీ మరీ 15-20 అనేది ఉంటే అలాంటివి కావాలి అనుకుంటే మాత్రం ఒక 1-2 days బిఫోర్ చెప్పండి. లేదు 2-3 ప్లేట్స్ అవసరం ఉంది అంటే ఒక 1 hour బిఫోర్ మాకు చెప్తే సరిపోతుంది. ఆఫ్లైన్ రేట్ లో తీసుకోవడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్విగ్గీకి మీరు ఏదైతే అది మీకు మిగిలిపోతుంది.
సేమ్ గా పడేది ఏంటంటే, మీరు స్విగ్గీలో అయినా డెలివరీ బాయ్ కి డెలివరీ చార్జెస్ అని వేస్తాడు కదా, అది మీరు ర్యాపిడో బుక్ చేసుకొని సేఫ్ గా మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ రేట్ అంటే ఎగ్జాంపుల్ గా ఒక ఐటమ్ చార్జ్ 100 రూపీస్ ఉంటే 30% యావరేజ్ గా వేసుకున్నా కూడా మీకు 30 రూపీస్ తగ్గిపోయినట్టే కదా. 100 లో 30 రూపీస్ తగ్గిపోతే 70 రూపీస్ కి మీకు ఐటమ్ వచ్చేస్తుంది. అదే స్విగ్గీలో అయితే 100 రూపీస్ పెట్టాలి, డెలివరీ చార్జెస్ పెట్టాలి, అడిషనల్ గా 5% GST కూడా పే చేయాలి. సో వీటన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి అనుకున్న, మనీ సేవ్ చేసుకోవాలి అనుకున్నారు అంటే హోమ్ ఫుడ్ కావాలి. స్పెషల్ గా హోమ్ ఫుడ్ అంటే క్లౌడ్ కిచెన్స్ వైపు చూస్తున్నారు కాబట్టి, క్లౌడ్ కిచెన్స్ లో హోమ్ ఫుడ్ కావాలి అంటే నా వైపుగా నేను ప్రిఫర్ చేసేది ఆఫ్లైన్ ఆర్డర్స్, లేదా స్విగ్గీ కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, అక్కడ నుంచి మీరు మాకు ఆర్డర్ పెట్టండి అని ఒక యాప్. టాయింగ్ యాప్ లో ఆఫ్లైన్ రేట్ కి వచ్చేస్తుంది, లేదా 50% ఆఫ్ లో వస్తుంది, 1+1 వస్తుంది, ఇలాంటి చాలా యాడ్స్ ఇస్తున్నారు. ఒక్కసారి ఇవన్నీ నమ్మకుండా మీరు ప్రాక్టికల్ గా వెళ్ళి చూడండి. ఇది టాయింగ్ అనే యాప్ కూడా స్విగ్గీ అతందే, సో స్విగ్గీ నుంచే రన్ అవుతుంది ఈ యాప్ కూడా. ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి, ఒకటే కిచెన్ ని టాయింగ్ లో ప్లస్ స్విగ్గీలో మెన్యూ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మహా అయితే యావరేజ్ గా 5 to 6 ఆర్ఎల్స్ లాస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్ లో ఉంది తప్ప అంతకు మించి డిఫరెన్స్ అనేది ఎక్కడ లేదండి. మీరు యాడ్స్ లో చూసి మోసపోయి టాయింగ్ లో బుక్ చేస్తున్నాము అనేసి బ్లైండ్ గా వెళ్ళిపోకండి, అక్కడ అంత డిఫరెన్స్ అయితే లేదు. ఒకసారి ప్రాక్టికాలిటీలోకి వచ్చి క్రాస్ చెక్ చేయండి, క్రాస్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ఇవ్వండి. దానికంటే బెటర్ గా సర్వ్ చేయాలి అనేది ఉద్దేశం మాది, వాటికంటే తక్కువలో ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇప్పుడు మాకు ఇంత ఎంఆర్పి పెట్టి మేము సర్వ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ లో రీచ్ అయిపోతే మీకు ఇంకో 30% డిస్కౌంట్ లోనే మేము ఫుడ్ సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో దయచేసి ఎవరైనా హోమ్ ఫుడ్ కి ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం స్విగ్గీని అవాయిడ్ చేయండి అనే చెప్తాను. మా కిచెన్ వరకు స్విగ్గీని అవాయిడ్ చేసి, దయచేసి మా కస్టమర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే, లేదా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆన్లైన్ ఫుడ్ తీసుకుంటారు అనే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేదా నెక్స్ట్ బిజినెస్ లోకి వచ్చే వాళ్ళు ఉన్నా, కస్టమర్ వైజ్ గా కానీ రెస్టారెంట్ పార్ట్నర్ వైజ్ గా కానీ స్విగ్గీని అవాయిడ్ చేయమని మేము రికమెండ్ చేస్తామండి. కంప్లీట్ గా స్విగ్గీ లేకపోతేనే బాగుంటుంది. 1 వీక్ తర్వాత పే అవుట్ వస్తుంది, అప్ టు ట్యూస్డే పే అవుట్, వెనస్డే వస్తుంది, అప్ టు ట్యూస్డే మాకు ఫుల్ అమౌంట్ చూపిస్తుంది పే అవుట్ డీటెయిల్స్ లో చూస్తే అండి. అందులో కమిషన్ చార్జెస్ మారిపోతాయి, టోటల్ వచ్చే అమౌంట్ మారిపోతుంది. ఇప్పుడు నాదే చూసారు కదా ఎగ్జాంపుల్, 23,000 లో నాకు వచ్చింది 7,000 చేంజ్. అంటే నేను అట్లీస్ట్ నేను సర్వ్ చేసిన అమౌంట్ కూడా నాకు రాలేదు. నేను సర్వ్ చేసిన అమౌంట్ ఓవరాల్ గా లెక్కేసుకున్నా కూడా నాకు అంతకు మించే వస్తుంది. ఇప్పుడు అందులో నేను మా ఎంప్లాయీస్ కి ఏం పే చేసుకుంటాను, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోతుంది, ప్లస్ ఎవరైనా బిజినెస్ చేస్తే ఎంతో కొంత మిగిలాలని చేస్తారు కదండి, ఆ మిగిలడకపోగా నెక్స్ట్ వీక్ కి పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా మాకే తగులుతుంది. అలాంటప్పుడు ఈ స్విగ్గీతో టైఅప్ అయ్యి వేస్ట్ కదా. సో ఒకవేళ ఇవన్నిటి పైన డిస్కస్ చేద్దాము అనడానికి ఎవరైనా ఉన్నారా అంటే పేరుకుంటారు, ఒక పిఓసి అని ఉంటారు, ఒక పిఓసి పైన ఉండే మేనేజర్ ఒక ఆయన ఉంటారు, టీమ్ లీడర్ ఒక ఆయన ఉంటారు. బట్ వాళ్ళకి నిజంగా కామన్ పీపుల్ కి ఉన్న బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అంటే మేము ఏం చేస్తున్నాము, మా వర్క్ ఏంటి, మా లిమిట్ ఏంటి అనేది కామన్ సెన్స్ తో ఆలోచించరు. ఒకవేళ మనం ప్రాక్టికల్ గా అడగడానికి వెళ్ళినా కూడా రిప్లై ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండరు, వాళ్ళ దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళని అడిగి కూడా వేస్ట్, ఫాలో అప్స్ చేసి కూడా వేస్ట్, మన టైం వేస్ట్, అడిగి విసిగిపోయి వదిలేసుకుంటారు అన్న దాంతో అలా ప్రొలాంగ్ చేస్తానే ఉంటారు. మేము మీకు టికెట్ రైస్ చేస్తున్నాము, మీకు ఆన్సర్ అనేది స్విగ్గీ నుంచి రానే రాదండి. ఏ పైన వాళ్ళ దగ్గర నుంచి మాకు 0 కంప్లైంట్స్ ఆర్ 0 ఇలాంటి ఇష్యూస్ కానీ, ఏ క్యాంపెయిన్ రన్ అవ్వాలన్నా, ఏ కూపన్ ఇష్యూ అవ్వాలన్నా, డిస్కౌంట్స్ ఉండాలన్నా, ఎలాంటిదైనా మేమే కంప్లీట్ గా ఆథరైజ్డ్. ఒక స్విగ్గీలో తప్ప, స్విగ్గీలో మా ఆథరైజేషన్ ఇంకా అర్థం కాదు, అట్లీస్ట్ అది ఎవరు చేస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు, అడిగినా చెప్పరు. సో ఇలా ఉంది స్విగ్గీ సిచ్యువేషన్. సో నాలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. సో అలా ఫేస్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేశారు, మీకు వచ్చిన సొల్యూషన్ ఏంటి, నేను మీ ద్వారా నాకేమైనా హెల్ప్ అవుతుందా అనేది మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటో దాన్ని బట్టి నాకు ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అలాగే కొత్తగా క్లౌడ్ కిచెన్స్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వీడియోస్ వందల్లో ఉన్నాయి స్విగ్గీ ఓపెన్ అంటే మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే. సో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఒక్కసారి మీరు కంటిన్యూగా మీ యాప్ ని ఫాలో అప్ చేసుకుంటూనే ఉండాలి. మీరు ఎంత ఫాలో అప్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వరు అనుకోండి, స్టిల్ మన వైపుగా ఒక జస్ట్ మన బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి మన వైపుగా మనం ఒక ట్రయల్ వేయడం అంతే. సో అందరూ జాగ్రత్తగా ఉంటారనుకొని ఈ వీడియో అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తున్నాను. సో దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతా ఉండండి, ఇలాంటివి ఇన్ఫర్మేషన్ క్లౌడ్ కిచెన్ కి సంబంధించినవి చాలా ఇస్తా ఉంటాను. సో ఫాలో అవుతా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.